దానికి మీరు కోర్టుకు పోయినా సరే, కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకున్నా సరే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి మీ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం వార్తా పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో చాలా లాజిక్ పాయింట్ ఉంది. నమస్తే తెలంగాణ పత్రికలో వార్త వేసింది, కోర్టుకు పోయినా కూల్చేస్తాం అంటున్నాడని. ఎస్, బాజాప్తా ఆ వార్త రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కరెక్ట్. అది ఎందుకని చెప్తా ఉంటే కోర్టే చెప్పింది కదా, బఫర్ జోన్లో ఎఫ్టీలో ఉంటే తక్షణం తొలగించురని. మరి అటువంటి పరిస్థితిలో కోర్టు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాళ్ళను వదిలిపెట్టమనేటువంటి ఆర్డర్ అయితే ఇయ్యదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు అటు బఫర్ జోన్లో కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే కోర్టుకు పోతారో వాళ్ళు భయపడేటోళ్ళు, వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాసేటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కొద్దిగా ఈ స్టేట్మెంట్ కరెక్టే అనిపిస్తూ ఉంది. ఇదొకటి. ఇక రెండో అంశం, ఓ తన తల్లి తండ్రి 3 సంవత్సరాల పాప రీల్స్ చేస్తాను కానీ రైల్వే పట్టాల మీదకి పోయారు. సడన్గా రైలు వచ్చి గుద్దిని ముగ్గురు చచ్చిపోయారు. తునాతునకలు అయిపోయారు రీల్స్. ఆ రీల్స్ ఏందో, ఆ కథ ఏందో, ఆ కార్ఖాన ఏందో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికి అనేక మంది చనిపోయారు. ఆ బావులలో పడి, చెరలలో పడి, యాక్సిడెంట్లలో ఈ రీల్స్ చేయంగా చచ్చిపోయారు. సరే, అదట్లా ఉంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, భార్య చనిపోయిందని భర్త, అన్న చనిపోయిందని చెల్లె, అలా హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు. అంటే గుండె బలిగి చనిపోయారు. అంటే బాంధవ్యాలు గట్లుండే. ఇప్పుడు ఇవాళ రేపు చచ్చిపోయింది అరే అట్లా నాకు ఇప్పుడే తెలిసింది నాకు అట్లా. కానీ అప్పుడు సావుకాడ కూడా ఒకరు చనిపోతే వాళ్ళ రోదనలు, వాళ్ళ వేదనలు అన్ని కక్కుకుంటారు. ఆయన నాడు చింతకాయలు తెచ్చిస్తేవి కదా అన్న, ఇవాళ నాడు ఇంత మాంసం తినిపోతేవి అన్న, ఆయనను కళ్ళు ఒట్టు తాగకపోతేవి అన్న, ఇవన్నీ చెప్తా ఉంటారు. సావులో ఇక మిగిలిన అన్ని ఏమైనా అన్నీ చెప్పిపోతూ ఉంటారు అన్నట్టు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి ఈ రీల్స్ పైన ఇప్పటికే డేంజరస్ రీల్స్ చేసి అనేక మంది చచ్చిపోతూ ఉంటే ప్రభుత్వం కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏకంగా రైలు పట్టాల మీదకి ఎక్కి సెల్ఫీ తీస్తే సడన్ గా రైలు వచ్చి గుద్దేసిపోయిందట. మొత్తం చచ్చిపోయారు. వాటర్ ఫాల్స్ కాడ ఈడ ఇక ఇవాళ అది ఏమో చూసిన నేను మబ్బుల. పార్టీ మారిన కొంచెం చూసిన చాలా ఇంట్రెస్టింగ్ ఉండే వార్త. అరే ఇంట్లో కాదు, హైదరాబాద్ ఎడిషన్లో చూసిన. ఓకే, ఇది తెలంగాణ ఎడిషన్. గట్టిగా పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు. ఏమనంటే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఈ చీర తొడుక్కొని గాజులు వేసుకోర్రి అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు ఆయన. ఆ చీర కూడా చూపించిండు ఆయన. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చీరలు గాజులు పంపిస్తాం, అవి తొడుక్కొని తిరుగుర్రి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి గారు నిజంగా అట్ట దొరుకుని తిరగాలంటే బీఆర్ఎస్ లో అందరి సీరియలే ఉంటాయి. మామూలుగా పాయింట్లు ఏముండే, ఇక పాయింట్లు ఇవేముండే, మొత్తం అందరు సీరియల్తోనే పోవాల్సి ఉంటుంది. మీ పొలిట్ బ్యూరో చాలా మందికి అదే ఉంటుంది లెక్క. మీ దానికి ఒకరిద్దరు తప్ప, కొంతమంది మస్తునాచార్ లాంటి వాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళంతా ఇక ఈ సీరియల్ కట్టుకొని తిరగాల్సి ఉంటుంది అందులో మొత్తం. కాబట్టి ఈ సీరియల్ కట్టుకోరి గాజులు వేసుకోరు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మంచి స్టేట్మెంట్ కాదు. అది ఆడవాళ్ళని అవమానించడం. ఇది అంటే ఓ రకంగా అంటే మీరు ఆడవాళ్ళకంటే తక్కువ అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతావునో ఏం మాట్లాడుతావునో నీకే అర్థం కావాలి. అది మాట్లాడకూడదు, తప్పు. ఒకవేళ సీరసారే కట్టుకోవాలనుకుంటే పార్టీ ఏకంగా కేసీఆరే మారిండు కదా, అక్కడి నుంచే మొదలు పెట్టవలసి ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీలు ఉండే ఆయన సరే ఏదైనా కానీ మారి ఆ స్టేట్మెంట్ మంచిగా లేదు. రాదిగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక వార్తల్ని ఒకసారి చూద్దాం. నిర్మాణాలు అక్రమం అయితే మీరే కూల్చేసుకోండి, లేదంటే మేము కూలుస్తాం. సీఎం రేవంత్
కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా వెకేట్ చేయిస్తాం. చెరువులను చెరబట్టినోళ్ళు చెరసాలకే. మీ ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను ప్రజలు తాగాలనా? అక్రమార్కుల వెన్నులో చలిజ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుంది. మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ కావాలి. పోలీసుల పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ ఏడాది మరో 35,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడి. ఎస్ఐ ఏఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్ లో ముఖ్యమంత్రి. క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని, కాకి డ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ను ప్రారంభించారు. ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 24 మంది ఎస్ఐ క్యాడెట్లకు ట్రోఫీలను అందించారు. ఆల్రౌండర్ గా నిలిచిన పిల్లి భాగ్యశ్రీ, జి సౌమ్య, ఎస్ జైపాల్ కు రివాల్వర్ ట్రోఫీని బహుకరించారు. పోలీసు ఉద్యోగం అంటే భావోద్వేగం. కొత్తగా విధుల్లో చేరబోతున్న యువ పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి. మాదక ద్రవ్యాల మాట వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక చెరువు అయితే ఇక్కడ వాస్తవానికి కూడా ఇది అయిపోయినాక చెప్తా. చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చివేసుకోవాలని, లేదంటే తామే కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చెరువులు, నాలాలను చెరబట్టే వాళ్ళ ఒంట్లో వణుకు, వెన్నులో చలిజ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్ కెడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపించేందుకు వెనకాడం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదలాలని ఆక్రమణదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే చెరువుల్లోని నాలాలపై అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్న వెకేట్ చేయించి మరీ కూల్చేస్తాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు పోషించాల్సిన పాత్రను దిశానిర్దేశం చేశారు. అట్లయితే నేను ఫెయిల్ అయినట్టు కాదా? నిజాం కాలం నుంచి హిమాయత్ సాగర్, గండిపేట ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ వాసులకు తాగునీరు అందుతున్నది. కానీ ఈ 2 జలాశయాల చుట్టూ కొందరు శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజీ నీళ్లను జలాశయాల్లోకి వదులుతున్నారు. అలాంటి నీటిని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను ఫెయిల్ అయినట్టు కాదా అని సీఎం రేవంత్ అన్నారు. సో ఇక్కడ వరకు ఓకే, సరే, ఆయనకున్న విజన్ ఏందో చెప్పేసిండు ప్రజల పట్ల, లేకపోతే ఈ వ్యవస్థ పట్ల. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఒక సూచన, సలహా చేయదలుచుకున్న మార్నింగ్ న్యూస్ ద్వారా. ఎవరైతే పోలీసులు ఉన్నారో, మనం ఇక్కడ ఎన్ని డ్రగ్స్ కంట్రోల్ చేసినా, ఎన్ని నిర్మాణాలు చేపట్టినా, ఏం చేపట్టినా భావితరాల భవిష్యత్తు కోసమే. ఈ భావితరాలు ఏడున్నాయి? పాఠశాలలలో ఉన్నాయి. ఈ భావితరాలన్నీ పాఠశాలలలో ఉన్నాయి. ఈ పాఠశాలలలో ఉన్నటువంటి ఈ భావితరాలకు నా సూచన దయచేసి మీరు స్వీకరిస్తారని అనుకుంటా ఉన్నా విషయం ఏంటంటే, ఇప్పుడు 9th క్లాసు, 10th క్లాసు, 8th క్లాస్ ఈ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు అప్పుడే మైండ్ కొద్దిగా బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అయ్యేటువంటి మైండ్ వస్తూ ఉంటుంది. సో బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి అంశాలు వాళ్ళలోకి వస్తూ ఉంటాయి. సపోజ్ ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న, మీ నాన్న ఎడికి పోయిండు బాబు అంటే, మా నాన్న ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండు అని అంటాడు. ఎందుకు పోయిండంటే ఏమో తెలియదు. మీ నాన్న ఎడికి పోయిందంటే పోలీస్ స్టేషన్ కాడికి పోయిండు. ఎందుకు పోయిండంటే ఏమో తెలియదు. మీ నాన్న ఎడికి పోయిందంటే కలెక్టర్ ఆఫీస్కి పోయిండు. ఎందుకు పోయిందంటే ఏమో తెలియదు. అంటే ఇట్లా పిల్లల కాడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక మండలం ఉంది. ఆ మండలంలో ఓ 10 ఉన్నత పాఠశాలలు ఉంటాయి. ఏది 10th క్లాస్ వరకు 5-6 పాఠశాలలు ఉంటాయి మ్యాక్సిమం. ఈ 5-6 పాఠశాలలో ఆ స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓను ఒకసారి ఆ పిల్లలకు క్లాసులకు దోరాలి. ఒకసారి ఎంఆర్ఓని క్లాసులకు దోలి, అసలు ఎంఆర్ఓ అంటే ఎవరు, మా కార్యాలయంలో ఏమేం పనులు చేస్తారు, మీ అమ్మా నాన్న మా దగ్గరికి ఎందుకు వస్తారు, ఏ పనుల కోసం వస్తారు, మీ భూమి ఇగో ఈ కారణం చేత ఇట్లా అయింది కాబట్టి ఈ కారణం చేత మా దగ్గరకు వస్తే మేము అవి సరి చేస్తాం అని చెప్పి ఎంఆర్ఓ ఆయన పరిధిలో ఉన్నటువంటి చట్టాల గురించి ఏది మొత్తం ఇండెప్త్కు పోకుండా అక్కడ ఏమేం జరుగుతుంది అనేటువంటి విషయాలను ఆ పిల్లలకు అవగాహన చేయాలి. ఆ తర్వాత నెలలో ఒకసారి అట్లా పాఠశాలను సందర్శించి ఒక 45 నిమిషాల క్లాసు తహసీల్దార్ గారు చెప్పాలి. ఇక రెండోది ఏంటంటే, ఆ స్థానికంగా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా పోయి ఆ పాఠశాలలో అసలు పోలీస్ స్టేషన్ అంటే ఏంది, పోలీసులు అంటే ఎవరు, పోలీసుల పని ఏంది, పౌరుల బాధ్యత ఏంది, అంటే మీరు ఎట్లా ఉండాలి, మీరు ఏ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు, ఆ శిక్ష ఎట్లుంటుంది, మీరు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎట్లయితుంది, లేదా గంజాయి తాగడం వల్ల ఎట్లయితుంది, అంటే ఇవన్నిటినీ ఈ పోలీసింగ్ వ్యవస్థను, ఈ పోలీసులు ఎందుకోసం పనిచేస్తున్నటువంటి దాన్ని కూడా పోలీసులు నేరుగా క్లాసుకు పోయి ఆ 10th క్లాస్ పిల్లల్ని
9th క్లాస్ పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేరాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది. అట్లాగే ఎంపీడీఓ గారు పోయి ఈ డెవలప్మెంట్ విషయాల్లో మీ ఊరికి ఇది వచ్చింది, మీ ఊరికి ఇది వచ్చింది, ఇట్లా ఇట్లా ఇవన్నీ వివరించాలి. ఇట్లా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆ మండల హెచ్ఓడి కనుక ఆ స్కూళ్ళల్లోకి పోతే, ఇది ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యం కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యం కాదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళాలి. గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళడం ద్వారా ఆ పిల్లల్లో పరివర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళ ఆలోచనలు వేరే వైపు పోకుండా వాళ్ళ ఆలోచనలు సరైన మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తా ఉన్నారు డ్రగ్స్ను ఉక్కుపాదంతో, ఇక్కడి నుంచి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, ఈ వ్యవస్థ దగ్గర నుంచి మనం కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కూడా ఓహో ప్రభుత్వ పాఠశాలలో ఇది ఉన్నతాధికారులు వచ్చి కూడా అప్పుడోసారి విజిట్ చేసి ఈ క్లాసులు చెప్తా ఉంటారు, మా పిల్లగాళ్ళ పరివర్తనలో మార్పు వస్తుంది, పిల్లగాడు సక్రమ మార్గంలో మారుస్తాడు అనేటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రులకు వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం ప్రారంభిస్తారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతే ప్రభుత్వ ఉచిత విద్య మన అందరికీ పేద పిల్లలకు అందించినట్టుంటది. ఇప్పటికే డ్రాప్ అవుట్స్ విపరీతంగా ఉన్నటువంటి నిన్న మోత్కూరు పాఠశాలకు పోయినా ఆడ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 1450 మంది ఉండే, కేసీఆర్ దిగిపోయే నాటికి అలా 500 మంది మిగిలిరు. 500 మందే మిగిలిరు. ఇంకా అది పెద్ద పాఠశాల. అయితే నేనేమంటున్నానంటే విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే అందులో వసతుల కల్పన జరగాలి. వసతులు ఈ మోత్కూరు పాఠశాలలో 2 బాత్రూమ్లు ఉన్నాయట, 500 మంది పిల్లలు, అందులో 250 మంది ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది మరిగా? ఇట్లా వసతులు పెరగాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కింద సెలెక్ట్ అయింది, నిధులు లేవు, అట్లే ఉన్నాయి, ఆ పిల్లలు లేచి అట్లే ఉన్నాయి. నేనేమంటున్నానంటే ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ పాఠశాల పైన ప్రభుత్వ విద్య పైన దృష్టి పెట్టాలనుకుంటే ఈ రకంగా ఓసారి ఎంఆర్ఓను పంపించాలి, ఒకసారి పోలీస్ అధికారి కూడా పాఠశాలకు వచ్చిందంటే ఆ పాఠశాల వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. ఎవరైతే అక్రమార్కులు ఇంకొక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకసారి ఏం చేయాలంటే వీలైతే మహిళా కానిస్టేబుల్ను పంపించాలి, మహిళా తహసీల్దార్ గారు ఉంటే పంపించాలి. ఈ పిల్లలకు ఆడపిల్లలకు సపరేట్గా ఇవి అత్యాచార నిరోధకాలు ఎట్లా ఉంటాయి, ఏమేమి ఎట్లుంటాయి, మనం ఎట్లా ఉండాలి, మన పైన దాడి జరిగేటప్పుడు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ బోధించాలి. వాళ్ళకి పిల్లలకు చెప్పకపోతే, పిల్లలకు ఆ స్థాయిలో చెప్పకపోతే మనకే ఇబ్బంది. రేపు పొద్దుగాల వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారైతే రేపు ఇక్కడ మనం ఎంత వ్యవస్థను పెట్టి అడ్డుకున్నా కూడా కాదు. కాబట్టి పరివర్తన అనేది మనం హై స్కూల్ స్థాయి నుంచే చిన్నపిల్లల్లో పరివర్తన మార్పు తేవడం కోసం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళని ఎక్కడెక్కడో అవసరమైతే వాడతారు. వాళ్ళని తాత్కాలికంగా స్కూళ్ళకు పంపించండి, పోలీసింగ్ వ్యవస్థ ఏందో చెప్పించండి వాళ్ళ ద్వారా. కాబట్టి ఇప్పుడు ఒక ఎస్ఐకో లేకపోతే సిఐకో పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వీఆర్కో ఎడుకో పంపుతారు, అదే స్కూల్కి పంపురి. అట్లా వాళ్ళ విధానంలో పిల్లల ఆలోచనలో మార్పు తేవడానికి ఈ విద్యా విధానంలో మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారికి నేను చేస్తున్నటువంటి సలహా సూచన. ప్రాక్టికల్గా ఉంటుంది పిల్లలకి. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్ఐఏఎస్ఐల పాసింగ్ అవుట్ పీరియడ్ లో సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఈ పిల్లల కోసమే కదా మనం చేసేది, ఈ భవిష్యత్తు కోసమే కదా ఒక మంచి తెలంగాణను తయారు చేయాలనుకునేది. ఆ భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఏడైతే ఉన్నారో ఆ పిల్లల దగ్గరికే మనం ఈ వ్యవస్థను తీసుకుపోయితే కథం. ఏ తప్పు చేస్తే ఏం శిక్షలు ఉంటాయని తెలిస్తే భయపడుతూ, అంటే ఒక తప్పు చేయకుండా ఉంటాడు. వాళ్ళకి తెలియక చేస్తారు ఫస్ట్ క్రైమ్, వాళ్ళకి తెలియదు ఎట్టి పరిస్థితి. ప్రపంచంలోని ప్రతి డివైజ్ లో మేడ్ ఇన్ ఇండియా చిప్, ప్రపంచంలోని ప్రతి డివైజ్ లో భారత్ తయారు చేసిన చిప్ ఉండాలనేదే తన కళ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ ను సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా మారుస్తామని చెప్పారు. గట్టిగా ఈ చిప్ ఉండాలని చెప్తా ఉన్నారు. ఆడనేమో మన యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఏదో ఒకటి ఉందిగా, ఏది మన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయనకేమో చైనా చిప్ పెట్టారు ఆ తయారీలో. మెడికల్ కాలేజీలపై హరీష్ వర్సెస్ దామోదర. 8 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినాం. హరీష్ రావు జీవోలు ఇచ్చినంత మాత్రాన తెచ్చిపెట్టినట్టు కాదు మంత్రి దామోదర. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలేజీలను పట్టించుకోకపోవడం వల్లే ఎన్ఎంసీ నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించలేదని విమర్శించారు. అయితే హరీష్ రావు కామెంట్లకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కౌంటర్ ఇచ్చారు.
జీవోలు ఇచ్చినంత మాత్రాన కాలేజీలు తెచ్చినట్టు కాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ముంగట జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా సవలతులు కల్పించి సిబ్బంది నియమించి అనుమతులు తీసుకొచ్చామని వెల్లడించారు. జిల్లాకు కాలేజీ ఏర్పాటు చేసినాం హరీష్ రావు. తెలంగాణ ఏర్పడే నాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తాము జిల్లాకు మెడికల్ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇప్పుడు అనుమతులు వచ్చిన 8 కాలేజీలు సహా మొత్తం 29 కాలేజీలను తామే ఏర్పాటు చేశామని హరీష్ రావు చెప్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా, హరీష్ రావు గారు, పండిట్లను పీఈటీలను అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి 2015లో జీవో తీసుకొచ్చారు. మీరు ఓన్లీ జీవోనే చేసిరా? చేయలే. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అనేక జీవోలు పట్టుకొచ్చిరు, చేసిరా? చేయలే. మీరు కేవలం జీవోల మనసులే, మీరేమో జీవోల మనసులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వెంటబడి 8 కళాశాలలను తీసుకొచ్చింది. మరి అప్పుడు మేము గతంలో మెడికల్ కాలేజ్ మరి ఏం సంకనాక గెలిపించుకున్నామా? గెలిపించుకుందే చేస్తాను కాయ. అవి ఏ శాతగాకనే కదా మీరు చేసిందంతా. మిమ్మల్ని ఎందుకు కూడగొట్టిరు? ఇవన్నీ చక్కగా చేసిన తర్వాత మీరేమో జీవోలు ఇచ్చి చేతులు దులుపుకురు. ఇప్పుడున్న ప్రభుత్వమే అమలు చేస్తుంది అంతే. యాదాద్రిలో మార్చి కల్లా అన్ని యూనిట్లు ప్రారంభం. వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోని అన్ని యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డితో కలిసి 2 యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ స్విచ్ ఆన్ చేసిండ్రు. రైట్ గా ట్రంప్ వర్సెస్ కమలా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న కమలా హారిస్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ వాడివేడిగా సాగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నువ్వు మార్కిస్ట్వి అని కమలా ట్రంప్ పై ఫైర్ కాగా, నువ్వు డిక్టేటర్వి అంటూ ఆమె తిప్పికొట్టారు. ఇక్కడ అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలందరూ జడ్జిలుగా ముంగడ కూర్చుంటారు, టీవీలన్నీ పెడతారు, వీళ్ళ డిబేట్ నడుస్తూ ఉంటారు. ఇక్కడ నడుస్తూ ఉంటే అప్పుడు ఎవరు సరైన అభ్యర్థి అనేది ప్రజలు డిసైడ్ చేసుకొని ఎన్నుకుంటారు అన్నట్టు. సో అదొక మంచి వాతావరణం. ఇక్కడ సాధ్యమా? ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూర్చుంటే నరేంద్ర మోడీ గారు కూర్చోగలుగుతారా? సాధ్యమేనా? ఇక్కడ కష్టం. ఎందుకంటే మీరు చూడండి, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడంటే ప్రెస్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండేవి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారు అన్నట్టు. అదే రాహుల్ గాంధీ గారు అటు అమెరికాలో కానీ ఏడ కానీ ప్రెస్ మీట్ నిర్భయంగా పెట్టి నిర్భయంగా మాట్లాడగలుగుతారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉండదు. ఇక్కడ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని తర్వాత ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళని పెడతాం. నిజంగా ఇస్తాడా? ఇప్పుడు చీర తీసుకుపోయి కట్టుకోరని ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేదు. తర్వాత అక్కడనేమో అధ్యక్ష తరహా ఎన్నికలు అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇండైరెక్ట్ మనం డైరెక్ట్ ప్రధానమంత్రికి ఓటేసే అవకాశం ఉండదు. 70 ఏళ్లు దాటిన వాళ్లకు 5 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తింపునకు కేంద్రం ఓకే. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి. జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,000 కోట్లు. 5 ఏళ్లలో 62,500 కిలోమీటర్ల రోడ్లు. ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలకు 14,000 కోట్లు. ఈ డ్రైవ్ ఈ బస్ పిఎస్ఎం స్కీమ్లకు కేబినెట్ ఆమోదం. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ ఇవాళ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ. వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్న సీఎం ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం రేవంత్ తో కలిసి పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్ ఉందట. మొదటిసారిగా పీసీసీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఆయన ఢిల్లీ పర్యటన చేస్తా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోతా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి పార్టీ పెద్దలను కలవబోతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రధాని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కాబోతా ఉన్నాడట. వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఢిల్లీ పర్యటన పోతా ఉంది. ఇక కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం, కేంద్ర గైడ్ లైన్స్ అమలు చేస్తాం. మంత్రి శ్రీధర్ బాబు ఫీజుల నియంత్రణపై కమిటీ ఏర్పాటును పరిశీలిస్తాం. పరిశీలించుడేం సార్, ఈ పాటికే జరగాల్సింది. ఫీజుల నియంత్రణ వేలకు వేలు లక్షలకు లక్షలు ప్రైవేటు కార్పొరేట్లు మొత్తం రక్తం తాగుతున్నాయి. చిన్న బడ్జెట్ స్కూల్ ఏమో వాళ్ళు ఉన్నదో లేదో ఫీజులు వేసి వాళ్ళు చేస్తా ఉంటే, కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థనే అక్రమంగా వేల కోట్లు కొడతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా మంత్రి శ్రీధర్ బాబు గారికి సబ్ కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నా, మీరు గనక విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకపోతే
ఈ విద్యార్థుల తల్లిదండ్రులను కార్పొరేట్ లో చదువుతున్నటువంటి విద్యార్థుల పేద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని యుద్ధానికే దిగుతా నేను. వాళ్ళని తీసుకొచ్చి మీతోని యుద్ధానికి దిగడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను చెప్పేది విద్యా హక్కు చట్టం ఇది ప్రజల హక్కు. ఈ హక్కును 25% సీట్లు కార్పొరేట్ స్కూళ్ళల్లో పెడితే కార్పొరేట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా అంటే ఎందుకు అమలు చేస్తలేరు? మనం ఎక్కడో కార్పొరేట్ తో లాలుచి పడుతున్నామని చెప్పి ప్రజలు అనుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాలంటే కార్పొరేట్ వ్యవస్థల్లో ఈ ఫీజుల నియంత్రణ పైన 1000% ఉండాలి. ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటును పరిశీలిస్తాం. ఈ కమిటీ ఇందులో నన్ను కమిటీ మెంబర్ చేయండి. నేను ఇంకేది అడగలేదు. ఇందులో ఫీజుల నియంత్రణలో కమిటీ మెంబర్ ఎట్లా కంట్రోల్ చేయాలో నేను చేపిస్తా. ఫీజుల నియంత్రణ జరగాలి. కార్పొరేట్ వ్యవస్థలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి 25% సీట్లను పేద పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. ఇది హక్కు ప్రజలారా, మన హక్కు. చట్టం చేసి మన హక్కు. మీకు కావాలంటే అది పంపిస్తా చూడు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. 9 లో ఉంది క్లియర్ గా. ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అరే దాంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ దాంట్లో వేసిన, గ్రూప్లో వేసిన ఒకసారి దేవా ఛానల్లో. ఇగో ఓపెన్ చేయ ఉంది చూడన్న, పంపించిన చూడు. విద్యా హక్కు చట్టం కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతా ఉన్నారో లక్షల ఫీజులు కడతా ఉన్నారో ఓ తల్లిదండ్రులారా చూడండి, మీరు ఒక్కసారి చూడండి. కేంద్ర ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 21A, 45 మరియు 51 కేలను చేరుస్తూ దేశంలో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. రిక్వెస్ట్ కాదు, నిర్దేశించింది. ఆర్టికల్ 21A ప్రకారం దేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. ఆర్టికల్ 45 ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాలబాలికలకు 6 సంవత్సరాల వయసు వరకు ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలి. ఆర్టికల్ 51K ప్రకారం బాలబాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వయసు గల వారిని విద్యకు అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో బాగినాలే అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది. ప్రైవేటు స్కూళ్లలో కూడా 25% ఫ్రీగా ఇవ్వాలి సీట్లు. చట్టం చెప్పింది, ఇది భారత ప్రభుత్వ చట్టం. సొసైటీ ఫర్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిరంటే ప్రైవేట్ స్కూల్లో కేసు వేసిరేడా సుప్రీంకోర్టులో. ఏమని ఈ తీర్పులో ఏం చెప్పింది కోర్టు అంటే, ఏమనేసిరంటే మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% ఇస్తే మేము నష్టపోతాము అని వాళ్ళు కేసు వేసారు. ఇక్కడ కోర్టు ఏం చెప్పిందంటే, తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం బాలబాలికల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది. విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది, వీళ్ళని కాదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్టికల్ 31 ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలు ఉంటాయి. కొన్ని మైనారిటీ విద్యా సంస్థలకు మినహాయింపు ఇచ్చింది. కొన్ని మైనారిటీ విద్యా సంస్థల్లో 25% ఇవ్వకున్నా ఏం కాదని కొన్ని మినహాయింపు ఇచ్చింది. శ్రీ చైతన్య, నారాయణ, భాష్యము, మన్ను, మశనం అన్నిట్లా ఇవ్వాలి 25% ఫ్రీగా ఇవ్వాలి. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(5) ను చేరుస్తూ సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీ వారికి
సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి అంటే ప్రభుత్వ ఓబీసీ వాళ్లకు బీసీ వాళ్లకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబీసీలకు 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూనే ప్రైవేటు విద్యా సంస్థలో రిజర్వేషన్ పై తేల్చలేదు. ఏది దాంట్లో ఇక సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడిన ధర్మాసనము 2012లో ప్రతిమా ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు విచారించి 2014లో తుది తీర్పు వెలువరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 21A మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 15(5)ను ఆమోదిస్తూ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ఓబీసీలు వారికి రిజర్వేషన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్ 13(1) ప్రకారం ఏర్పడిన మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ప్రజలారా, సుప్రీంకోర్టు కూడా 25% పేద పిల్లలకు సీట్లు ఇయ్యాల్సిందే ఫ్రీగా అని చెప్పింది. శ్రీ చైతన్య నారాయణ భాష్యం వీటన్నిట్లలో అమలైతా ఉందా? విజ్ఞానంలో అమలైతా ఉందా? రిజర్వేషన్లు కూడా ఇవ్వాలన్నది అమలైతుందా? 25% సీట్లు ఇవ్వాలన్నది. దాంట్లో కూడా ఏం చెప్పింది అనుకున్నాం, ఇంకా రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో నెంబర్ 14ని తీసుకొచ్చింది. జీవో నెంబర్ 14 తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో జీవో 14 జారీ చేస్తూ బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టాన్ని అమలుకి తెస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో 100% 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారి పిల్లలకు ఎక్కడ ప్రైవేటు విద్యా సంస్థలలో ఈ జీవో దొరకలేదు, జీవో దాచిపెట్టిరు. ఈ జీవో దొరకలేదు, ఈ జీవో చూడన్నా ఎవరన్నా 2011లో జీవో 11ను జారీ చేసిరు. ఈ జీవోను కార్పొరేట్ శక్తులు కొంతమందితో కుమ్మక్కై దాచిపెట్టిరు. ఈ జీవో గనక నేను చెప్తా జర విద్యా సంస్థలో 100% ఇది ఇట్లుంటే ప్రైవేటు విద్యా సంస్థలో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారి పిల్లలకు 25% రిజర్వేషన్లు కల్పించారు. 25%. ఇందులో ఒకటేమో అనాథ పిల్లలు మరియు ఎయిడ్స్ బాధితుల పిల్లలకు 1%. ఇక 5% ఏమో షెడ్యూల్ కులాల వారికి, 10% ఏమో షెడ్యూల్ ఇది ఇందులో ఒకటి అనాథ పిల్లలు మరియు ఎయిడ్స్ బాధితుల పిల్లలకు 5% ఇవ్వాలి. అనాథ పిల్లలకు ఎయిడ్స్ బాధితుల పిల్లలకు 5% ఫ్రీగా ఇవ్వాలి. షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ పిల్లలకు 10% సీట్లు ఇవ్వాలి ప్రైవేట్ కార్పొరేట్ దాంట్లో ఫ్రీగా. షెడ్యూల్ తెగల పిల్లలకు ఎస్టీల పిల్లలకు 4% ఫ్రీగా ఇవ్వాలి. ఇక సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అగ్రకులాల నిరుపేదలకు మైనార్టీలకు కలిపి 6% సీట్లు ఫ్రీగా ఇవ్వాలి. ఇస్తున్నారా? మీరు వాడి బొంగనే సార్ కొంచెం వీడికి వస్తారు నా దగ్గరికి చాలా మంది, సార్ గా శ్రీ చైతన్యకి చెప్పు సార్ కొంచెం ఫీజు తగ్గియమని, నారాయణకి చెప్తారంటే ఓ నారాయణ ఫ్రీగా వస్తుందిరా సీటు, నువ్వు పోయి అడగక నీకు తెలుస్తలేదంటే వాళ్ళు తీసుకుంటలేరు సార్, కడతలేరు సార్ అంటారు. నేను చూపిస్తాను. అందుకే మీకోసమే ఈ వాట్సాప్ ఛానల్ కూడా పెట్టిన సోదరులారా, వాట్సాప్ ఛానల్ పెట్టు. ఈ వాట్సాప్ ఛానల్లో మీ పిల్లలు ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారో, మీ పిల్లలు ఎవరైతే కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారో వాళ్ళ దాంట్లో ముక్కు పిండి నేను వసూలు చేసిస్తాను మీ పిల్లలకు ఫ్రీ చదువు. ఆ వాట్సాప్ ఛానల్లో చేరి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తూనే ఉంటా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? 41,337 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 70%, ప్రైవేట్ పాఠశాలలే 35% నడుస్తున్నాయి. వీటిలో విద్యార్థుల అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలలో 52% అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు 62,063 నడుస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఇంచుమించు సమానంగా ఉంటుంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న 25% రిజర్వేషన్లు అమలు కావడం లేదని అనేక ఆరోపణలు ఉన్నవి. మీకు అవగాహన ఉంటేనే అమలవు, మీకు అవగాహన లేదు.
రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణ సరైన అధికార యంత్రాంగం లేకపోవడం విచారకరం. నిరుపేద ప్రజలకు కూడా పై రిజర్వేషన్లపై సరైన అవగాహన లేదు. ఒకవైపు దినదినం ప్రభుత్వ పాఠశాల తగ్గుతుంది, ప్రైవేట్ సంఖ్య పెరుగుతుంది. తల్లిదండ్రులారా, విద్యా హక్కు చట్టం ప్రకారం మీకు మీ పిల్లలకు 25% సీట్లు ఫ్రీ వస్తాయి. రారి, నేను ఇప్పిస్తా, రండి. ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, మీరు క్యాబినెట్ సబ్ కమిటీ లేచి ఈ అంశం తేలకుండా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాం కదా. పేద పిల్లలకే కదా ఉన్న చట్టాన్ని అమలు చేయమంటున్నాం. నేను చెప్తా ఉన్నా సోదరులారా, ఎవరైతే మార్నింగ్ న్యూస్ చూస్తా ఉన్నారో, సీతక్క పుట్టినరోజు అని ఎవరో చెప్తాను, ఈ రోజు కాదులే కానీ ఇక విద్యా హక్కు చట్టం గురించి, రైట్ టు ఎడ్యుకేషన్, ఇది వాట్సాప్. ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి మిత్రులారా. ఎవరైతే మీ పిల్లలు చదువుతా ఉన్నారు, నేను ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా, అన్ని ప్రైవేటు ఏది కార్పొరేట్ శక్తులు దాంట్లో ఉన్నాయో శ్రీ చైతన్యలో మీరు చదివియలేరు, బట్టకు పొట్టకు గతి లేకున్నా సరే మీ పిల్లల్ని ఆడబెట్టి చదివిపిస్తాం. మీకు అదే గొప్పది అనిపిస్తే ట్రింటీ స్కూల్ అన్న చౌటుప్పల్ చాలా ఉన్నాయి, ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్. కాలేజీలు కాదు, నేను చెప్తుంది స్కూల్స్ చెప్తా ఉన్నా. స్కూల్స్ 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి. కాకపోతే ఫీజుల నియంత్రణ మాత్రం 100% ఉండాలి. ఫీజుల నియంత్రణ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఉండాలి, మెడికల్ కాలేజీలలో ఉండాలి. నేను అందుకే చెప్తా ఉన్నా, ఆ విద్య ఏదైతే మీరు కమిటీ ఫీజుల నియంత్రణ కోసం కమిటీ వేద్దాం అనుకుంటారో అది మాకు ఇవ్వండి సార్, నాకు ఇవ్వండి. నేను చెప్తా ఉన్నా, మా పేద పిల్లలు చదువుకుంటున్నారా, దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మాది ఉంది. అన్ని స్కూల్లో పని చేయొచ్చబ్బా. ఇగో నారాయణ, చందానగర్, ఏ స్కూళ్ళలో అడ్డగోలుగా దోసుకుంటా ఉన్నారో ఆల్ ఫోర్స్ అట. బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్, ట్రినిటీ, అన్నిట్లలో నేను చెప్తాను కదా, అన్నిట్లలో ఒక ఏది మైనారిటీ స్కూళ్ళల్లో కాకుండా అన్నిట్లలో, అన్ని ప్రైవేట్ కార్పొరేట్లలో మీ పిల్లలకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇది హక్కు, ఇది హక్కు. ఇప్పుడు ఇదేంటంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆ పెద్ద పెద్ద స్కూళ్ళతోని కొల్లుడైపోయి పైసలు తీసుకొని ఈ జీవో దొరకలేదు. 2011లో తీసిన జీవో నెంబర్ 14 దొరకలేదు ఇప్పటికీ. అది ఎక్కడుందో జర మెల్లగా తీయాలి. మల్లన్న గారు మిమ్మల్ని కలవాలి, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? గూగుల్లో సెర్చ్ చేయరు బాయ్, సెర్చ్ చేయరు. ఏమని? గూగుల్లో క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ అని కొడితే ఇగో వచ్చేస్తుంది బాయ్ సాబ్. దీంతో పాటుగా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే లొకేషన్తో పాటు అన్నీ వస్తాయి. ఇంకొకటి వచ్చేసి లొకేషన్, ఇగో ఈ లొకేషన్ ఇది క్లిక్ చేస్తే వస్తుంది, మా ఆఫీస్ దగ్గరకు వస్తుంది. ఇగో మా ఆఫీస్ ఏడా ఉందనేది ఇగో క్యూనిస్ ఆఫీస్ అడ్రస్ నల్లచెరువు కాడనే ఉంటుంది సింపుల్ గా. ఇగో ఇంత మంచి చట్టం ఉంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోకపోతే ఇంకా ఏం చేస్తాం మనం? దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతామని చెప్తా ఉన్నారు. కోచింగ్ సెంటర్లను కంట్రోల్ పెట్టడు కాదు, ఇంకోటి కాదు. మీరు ఆ కమిటీలో నాకు ప్లేస్ ఇవ్వండి. విద్యా హక్కు చట్టానికి ఏది ఫీజుల నియంత్రణపై కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు, అందులో నాకు ప్లేస్ ఇవ్వండి. మేడిగడ్డపై ఎన్డీఎస్సీ నివేదిక తెప్పించండి, వానాకాలంలో అవసరమైన టెస్టులు చేయించండి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఆ వివరాలు ఎన్డీఎస్సీకి ఇవ్వండి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకోవాలి. ఇక ఇరిగేషన్ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించిండు. రైట్. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో చదివిపిస్తే ప్రైవేట్ స్కూళ్ళలో పుణ్యాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. వీళ్ళ పిల్లల ఫీజుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మ్యాచింగ్ గ్రాంట్. ఆ పైసల్ని మనం ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వచ్చు. ఈ చిన్న చిన్న బడ్జెట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో మీకేం ఇబ్బంది కాదు, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేటి అవి. దీని వల్ల విద్యా హక్కు చట్టం అమలు చేస్తే ఎక్కువ నష్టపోయేది శ్రీ చైతన్య నారాయణలే. కేసీఆర్ కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. రీఎంట్రీ ఇక కలే. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు, వరదలతో జనం అల్లాడుతున్నా కేసీఆర్ బయటకు రాలే.
6 గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ హైడ్రామా. ఇక ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే. రాహుల్కు ఈ దేశంలో ఉండే అర్హత లేదని చెప్పేసి ఫైర్ అయ్యిండు. రైట్. ఇక 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్. 21 నుంచి దరఖాస్తులు. నవంబర్ 10న రాత పరీక్ష. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ అట. ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కుదించండి. ఇందులో వందలాది ఉద్యోగాలు అక్రమంగా బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు పోతా ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అలా కూడా నష్టమే జరుగుతుంది. ఇక తెలంగాణ సినిమా ఎక్కడ? గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం. రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం. యాసకు దక్కిన ఆదరణ కళాకారులకు ఏది? బీఆర్ఎస్ హయాంలో మాటలకే పరిమితమైన ప్రత్యేక పాలసీ. రాచకొండలో ఫిలిం సిటీ. సింహ పురస్కారాలు ఉత్తమాటే. పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని, కొత్త పాలసీ తెస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ. త్వరలోనే కొత్త పాలసీ. 1980లో మా భూమి, దాసి లాంటి గొప్ప చిత్రాలతో బెంగాలీ సినిమాకు ధీటుగా ఎదుగుతుందనుకున్న తెలంగాణ సినీ పరిశ్రమ ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురైంది. పోనీ తెలంగాణ వచ్చాకనైనా పరిస్థితి మారుతుందని ఆశించినా నిరాశ మిగిలింది. కేవలం హీరో క్యారెక్టర్లకు తెలంగాణ యాస వచ్చింది కానీ ఇక్కడి నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీ తెస్తామని ప్రతిభ ఉన్న కళాకారులు, దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తామని, నంది అవార్డుల స్థానంలో సింహ పురస్కారాలను అందజేస్తామని, రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ కడతామని నాటి కేసీఆర్ చెప్పినవన్నీ ఉత్తమాటలే అయ్యాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి పైసా ఆర్థిక సాయం చేయలేదు. 10 ఏళ్లలో ఏ చిన్న నిర్మాతను ప్రోత్సహించలేదు. ఫలితంగా తెలంగాణలోని దర్శకులు, కళాకారులు ఏపీ నిర్మాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ సినీ రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తామని, గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్నది. అయితే గతంలో కేసీఆర్ ఏం చేసినంటే ఎవరిదో జయంతి నాడే ఏం పోయి రాచకొండ రాచకొండ గుట్టల్లో మనం ఫిలిం సిటీ కడుతున్నాం అనగానే సప్పట్లు అయిపోగానే మరి ఇంత పెద్ద ఫిలిం సిటీ కట్టినప్పుడు అనుభవాగ్ని కృష్ణ గారు ఉండాలి. ఘటమనేని కృష్ణ గారు మీరే ఉండాలి. దాని మంచి చెడ వ్యవహారం అంతా నువ్వే చూడాలని ఆయన హీరో మహేష్ బాబు మహేష్ కృష్ణకే యాక్టింగ్ నేర్పించిండే కేసీఆర్ గతంలో. కుర్చీలే కూర్చుండు. ప్రియమ్మ ఎక్కడి నడమంతరం శోభరా నాకు అని ఆయన అనుకున్నాడు. విషయం ఏంటంటే ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే ఈ కృష్ణకు, ఈ నటులకి, మీ అందరికంటే పెద్ద యాక్టర్ కేసీఆర్. పెద్ద యాక్టర్ ఆయన. ఆస్కార్ కాదు భాస్కర్. భాస్కర్లు కూడా ఏం పనికిరావు కేసీఆర్ ముంగట. మీకు తెలియక అప్పుడు రాచకొండ గుట్టలో కడతడాగానే సప్పట్లు కొట్టుడు, గ్రాఫిక్ డిజైన్లకే సరిపోయింది మన కథ. ఇక తెలంగాణ సినిమాలలో కూడా తెలుగు సినిమాలలో కూడా తెలంగాణ భాష అంటే ఖాళీ విలన్లకు ఉంటుండే ఇది వరకు. గీమ్రో అని ఉంటుండే. విషయం నేను చెప్తా. అసలు విలన్ లేకపోతే హీరో ఎవడు? విలన్ లేకపోతే విలనే కనుక ఓడిపోకపోతే ఈయన హీరో ఎందుకు అవుతాడు? సరే అది అట్లా పెడితే తెలంగాణ యాస భాష ఇవాళ సినిమా రంగంలో అనేక సినిమాలలో ఖచ్చితంగా తెలంగాణ పాట ఉండాలి. వీలైతే హీరో గారే తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఇటువంటిది అంతా కల్చర్ వచ్చింది. అంటే తెలంగాణ భాష వచ్చినా, తెలంగాణ యాస వచ్చినా, తెలంగాణ పదాలు వచ్చినా హీరోలు మాత్రం వాళ్ళే. తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతమంది హీరోలు బయటకు వచ్చారు, ఎంతమంది చేయగలుగుతా ఉన్నారు? ఆ పిల్లగాడు దేవరకొండల విజయ్, ఆ పిల్లగాడు ఉన్నాడుగా, ఆ పిల్లగాడు తెలంగాణ వచ్చినాకనే వచ్చినట్టు. ఆ పిల్లగాడు, ఆ తర్వాత ఇంకొక నితిను, ఆ తర్వాత ఇంకో 2-3 ఉంటారు అంతే, చాలా తక్కువ. ఇంకో 2-3. ఇక మొత్తం వాళ్ళే. కొత్త ప్రొడ్యూసర్ లేదు, కొత్త వీళ్ళు లేరు. ఎంతో మంది తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది పిల్లలకు మంచి టాలెంట్ ఉంది. వాళ్ళకు అవకాశాలు ఇస్తే పోతారు. కానీ వాళ్ళని ఒకవేళ వాడు చీల్చుకొని వచ్చిన ఓ కామెడీ క్యారెక్టర్ కింద పారేస్తారండి. అంతే తప్ప కానీ వాళ్ళని సీరియస్ విలన్లుగా, సీరియస్ హీరోలుగా ఎప్పుడు చూపెట్టలే. హీరోలు వాళ్ళు, విలన్లు, కామెడీ క్యారెక్టర్లు వీళ్ళు. ఇది జరిగినటువంటి కథ. ఏం జరిగిందా? అక్కినేని నాగార్జున గారు ఇన్కన్వెన్షన్ కట్టే. ఎవరి భూమి అది? FTLలో కట్టే. FTLలో కడితే కూలగొట్టే. ఇప్పుడు హీరోనే విలన్ అవుతారు. సినిమాల హీరో, బయట విలన్. ఇదే కదా. ఇప్పుడు సినిమాలో భూమి కబ్జా చేస్తే విలన్ అన్నమా మనం?
ప్రజల భూమి కబ్జా చేసిండు, ప్రజల చెరువు. మహేష్ బాబు గారిది అదేదో సినిమా ఉంటుందిగా, వాడు ఎవడో భూమి కబ్జా పెడితే కడీలు కొడతాడు చూడు, శ్రీమంతుడు. కాదు కాదు, ఎంఆర్ఓ గారు మీరు తప్పు చేస్తారు. ఏం సినిమా అది? ఒక్కడా ఏంది ఏదో సినిమాల కడీలు కొడతారు మనకి వాళ్ళు చెప్పేస్తారు, అప్పుడు చెప్తారు కడీలు కొడతారు చూడు, ఏంది? అది అతడు అతడేనా? అతడు సినిమా కడీలు కొడితే ఆడ కబ్జా పెడతాడు చూడు. ఇప్పుడు నాగార్జున కూడా గదే చేసిండు కదా, కడీలు పాతినట్టే కదా నాగార్జున చేసింది. ఇంకో గమ్మతి విషయం ఏంటంటే, అదే కాదు, నాగార్జున గారి సతీమణికి కేసీఆర్ ఏం చేసిండు, అది ఏడదారిపోతుంది నీకు ఎన్ కన్వెన్షన్, అయ్యే కుక్క పిల్లలు పెంచుకో అని చెప్పి 2 ఎకరాలు జూబ్లీ రెడ్ క్రాస్ అమల గారికి ఆడిచ్చిరు. ఆడిస్తే ఏమైంది, మొన్న ఏదో చేసిరు వీళ్ళు, వీడికి కాల్ చేయాలని చెప్పిరు ఆమెకు. అతడి సినిమానే కానీ కేసీఆర్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలి. కేసీఆర్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలి. కాల్ డైలాగులే ఉండాలి, ఫైటింగ్ ఉండదు. ఫైటింగ్ ఆయనతో కాదు, ఓన్లీ డైలాగులు మాత్రం అవుతుంది. డైలాగులతో చంపేస్తాడు. ఫామ్ హౌస్ ఉండాలి, అది తీస్తే అవుతుంది అది. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని క్లిక్ చేసి మీరు షేర్ చేయండి. అలాగే తెలుగులో సినిమా వాస్తవానికి కూడా ఎవరో ఆయన ఏది ఒక సినిమా త్వరలో రాబోతుందట. అది సినిమా నాకు కూడా తెలియదు, నా మీదనే తీసిరట ఆ సినిమా. అదేం సినిమానో నాకు కూడా తెలియదు, నేను ఇంకా చూడలేదు. అయితే తెలుగు సినిమాలో మా భూమి సినిమా చూడండి మీరు ఎట్లుంటుందో. మా భూమిలో ఒక సగటు తెలంగాణ పేదవాడి బతుకు చిత్రం మా భూమిలో ఉంటది. అందులో పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జీతగాడ అనే ఓ పాట. ఎంత గొప్ప. సుద్దాల హనుమంతు రాసిండు. సుద్దాల హనుమంతు గారు రాసిన, సుద్దాల అశోక్ తేజ వాళ్ళ నాన్న. అవే కాదు, ఇంకా అనేకమైనటువంటి తెలంగాణ ఏది దాసి సినిమా, దాసి బి నరసింహరావు గారు తీసినటువంటి సినిమా. అప్పుడు దాసి సినిమాల్లో కూడా పాటలు అవి మా భూమి సినిమాతోనే ఇప్పుడు గద్దర్ అంటే ఆయన యాక్షన్ కూడా చేసిండు. గద్దర్ అందులో బండి యాదగిరి బండి గట్టి 16 గట్టి ఏ బండ్ల పోతూ కొడుకు నైజాము సర్కరోడా అని చెప్పి ఆ ఎవరు గద్దర్ కూడా సినిమాలో ఆ పాట కూడా పాడి బండి యాదగిరి పాత్రలో వేసిండు. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో పాత సినిమాల్లో పాటలు కూడా ఎంత అద్భుతమై నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో చూసుకుందు నిన్నే నా స్వామి అనే పాట ఎంత అద్భుతం. ఇప్పుడు అంటావా మామ అంటావా మామ ఇప్పుడు పాటలు అంటే అమలాపురం అంటే అమలాపురం అన్ని డబల్ మీనింగ్, కోకలు రైకలు ఇక్కడ అవి. అప్పుడు ఇదేంది అదేమో సినిమా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా, ఎంత మంచి పద. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. ఇట్లా ఇంత అప్పుడు రేడియోలో కూడా పాటలు. ఇప్పుడు ఈ టీవీలు లేవు అప్పుడు, కానీ నా చిన్నతనంలో అయితే రేడియో పెడితే ఈ పాట టైం ఉంటుండే. మళ్ళీ దానికి లవకుశ సినిమా నుంచి ఈ పాటను కోరుచున్న శ్రోతలు వెంకటేశు, నారాయణ, ఆంజనేయులు, రామకృష్ణ వీళ్ళందరి కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట అని వినుడు రామాయణ గాథ అని మళ్ళీ వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని ఉంటుండే ఆ పాట. అదే ఈ రకంగా ఉంటుండే పాటలు ఎడిపోయినాయో కథ ఎడిపోయిందో అప్పుడు టేప్ రికార్డ్ పెట్టుకొని ఏటనవచ్చు. పెద్ద పెద్ద సెల్లు ఇప్పుడు ఆ సెల్స్ బ్యాటరీలు ఆ తర్వాత అయిపోయినాయి.
నేను తీసిన బాతాల పోషిస్ట్ సినిమా ఎప్పుడో తీసినా అయిపోయింది, అన్ని ఒకసారి కలిపి సినిమానే కానీ అయితే నాకు అప్పటికి అంత ఈ టెక్నాలజీ అంత తెలియదు, ఏదో తోసింది అట్లా నా ఐడియాని తీసిన బాతాల పోషిస్ట్. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ రేడియోలు పోయిన తర్వాత మెల్లగా ఈ క్యాసెట్లు వచ్చినాయి, టేప్ రికార్డు క్యాసెట్లు రీలు, దాని వాడిన క్యాసెట్ మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వాడొచ్చు అదొకటి ఉండే. ఆ తర్వాత వాక్మెన్స్ వచ్చినాయి, వాక్మెన్ వచ్చింది. ఆ తర్వాత చూస్తుందుకైతే విసిఆర్ క్యాసెట్ అది వేస్తే ఇక పుట్టుకున్న అది బయటికి వెళ్ళే టైం కరెంట్ పోయే అది నడిమి ఇట్లా ఆగేది మళ్ళీ బరబర అంటుండే కాదు విసిఆర్ ఉంటుండే విసిఆర్ సినిమాలన్నీ అలానే వేసేది. అప్పుడు మాతృదేవ భవ సినిమా వేస్తే ఊరంతా ఏడ్చేది. వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియో క్యాసెట్ రికార్డర్. అయితే కేసీఆర్ క్యూ న్యూస్ ఆల్వేస్ వెల్కమ్ అంతే రమ్మని చెప్తుంది ఆయన కేసీఆర్ రమ్మనొచ్చు. కానీ విసిఆర్ విసిపిలు మీరు అందులో సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారా? విసిఆర్ విసిపిలో చూసిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు బహుశా. నేను ఇప్పుడే పిలుస్తా ఉన్నా కేసీఆర్ని, ఆయనకు వచ్చు నాకు కుదరతాడు లేదా అంటే నన్ను రమ్మన్నా పోతా, అట్లేం లేదు. వీడియో ఒక్కటే ఇంటర్వ్యూ కోసం విసిపి కట్నం కింద రేడియో ఇచ్చేవారు, కరెక్ట్ సైకిల్ రేడియో, అట్లాస్ వాచ్ కాదు టైటాన్ వాచ్, అట్లాస్ సైకిల్, రేడియో ఫిలిప్స్ రేడియో, డివిడీలు మొన్న వచ్చినాయి, ఈ మధ్య వచ్చినాయి. విసిపి విసిఆర్ అని ఉంటుండే, అది ఇంత పెద్ద పెట్టే, ఆ పెట్టెలు ఇది వేయాలి అని పోతుంది. అది పోయిన తర్వాత ఓసారి ఇట్లా 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 బొమ్మ వస్తుంటది, అది ఇటు సెట్ చేయాలి అటు సెట్ చేయాలి, ఏదేదో అయ్యేది. డివిడీల తర్వాత వచ్చినాయి, డివిడీల తర్వాత ఇప్పుడు పోయి మొత్తం చిప్పులే వచ్చాయి, గిత మొత్తం మారిపోయింది వ్యవస్థ. రైట్, సినిమాల కథకి ఇది. సర్కార్ వరద సాయం షురు, ఖమ్మం జిల్లాలో 15,000 మంది ఖాతాల్లోకి పరిహారం, ఇల్లు దెబ్బతిన్నోళ్లకు 16,500, గుడిసె కొట్టుకపోయిన వాళ్ళకు 18,000, మొత్తం బాధితుల కోసం 25.33 కోట్లు ట్రాన్స్ఫర్, రేపట్లోగా అందరికీ అందుతుందన్న అధికారులు. ఇప్పటికే ఏసుడు స్టార్ట్ చేసినట్ట వరద బాధితులకు. ఇక హైడ్రాకు డిమాండ్ అట, కనీసం ఏడాది ముందు నోటీసులు ఇచ్చి స్టే తెచ్చుకునే అవకాశం ఇవ్వాలి, ఎండాకాలంలోనే చెరువుల సర్వే చేయాలి, ఎండాకాలంలో చెరువులు ఉంటాయి, ఇంకో చెరువులో ఇల్లు కట్టుకునేదాకా కూల్చివేయొద్దు, నిర్మాణాలకు అడ్డంకి కాకుండా చెరువులను పక్కకు జరపాలి, చెరువుల పక్క హైడ్రాకు డిమాండ్లు అట. ఇవి రైట్. ఇగో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ఇక ఆదాయం సామాజిక స్థితిలో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్, ప్రైవేట్ ఆరోగ్య బీమా, తర్వాత ఈఎస్ఐ ఉన్న వర్తింపు. ఇతర ప్రభుత్వ బీమా పథకం ఏదైనా ఉంటే ఆ స్కీమ్ లేదా ఆయుష్మాన్ భారత్ ను ఎంచుకోవచ్చు. ఇలా నేను రజకులు చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా, రేపు చెప్తా బాయ్ సాబ్ ఏమనుకో. కేంద్ర కేబినెట్ ఆమోదించింది మరిన్ని కీలక నిర్ణయాలు. ఈవీల వినియోగం పెంపునకు పిఎంఈ డ్రైవ్ వచ్చే 2 ఏళ్లలో 10,900 కోట్ల ఖర్చుకు నిర్ణయం, 88,500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సహకారం, జల విద్యుత్ ప్రాజెక్టుకు 12,461 కోట్లు, 70,000 కోట్లతో 62,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు వేయబోతా ఉన్నారట. 70,000 పై నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ఇక 262 నిర్మాణాల కూల్చివేత, 111 ఎకరాల స్వాధీనం, ఆక్రమణల తొలగింపులపై హైడ్రా నివేదిక, నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు షురూ చేస్తారట. 6 అధికారుల వాంగ్మూలాలు నమోదు, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన వారిని ప్రశ్నించిన పోలీసులు, త్వరలో సిపికి నివేదిక, అనంతరం అధికారులపై చర్యలు తీసుకోబోతా ఉన్నారట. నేను చెప్తా ఉన్నా, ఎవరైతే అధికారులు ఉన్నారో పైసలు ఇచ్చిండు, అనుమతి ఇచ్చి పారేస్తా, నాదేం పోయి ఇయ్యాడు ఉంటున్నా, మీరు ఆడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం అయితే మీ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని వదిలిపెట్టది, ఎక్కడెక్కడ ఇచ్చిరో పోయి చెప్పురి, అట్లా కొంత శిక్ష తగ్గొచ్చు, అప్రూవర్లుగా మారురి. చెరువును చెరబడితే చెరసాలే, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి, లేదంటే నిలమట్టం చేస్తాం, కోర్టుకు వెళ్ళినా న్యాయపరంగా కొట్లాడి తొలగిస్తాం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రెగ్యులర్ చేయం, మూసి పరివాహక ప్రాంతంలో ఏంది ఇది వస్తలేదా? ఇది వాట్సాప్ ఛానల్ ఆకాశవాణిలో చిత్రలహరి మంచి పాటలు. ఆకాశవాణి కాదు, దూరదర్శన్లో వస్తుండే శుక్రవారం చిత్రలహరి, శుక్రవారం దూరదర్శన్లో వస్తుండే. అప్పుడు దూరదర్శన్లో వచ్చేటువంటి నాటికలు కిట్టుగాడు, ఇది ఎక్కడైనా ఉందా, హిమబిందు, ఇవి ఉంటుండే. అవి బిందు హిమ బిందు అని ఒక పాట వచ్చేది, కిట్టుగాడు అనేది వచ్చేది. తినడు వెన్న తినడు అని
ఈ స్క్రీన్ మీద రాలే, అది ఫోన్లోనే వస్తుంది. ఫోన్ వస్తుంది, వస్తుంది అంటున్నారు. కిట్టుగాడు అనేది వచ్చేది. ఓకే, పోలీస్ అంటే ఉద్యోగం కాదు, భావోద్వేగం. నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండకూడదు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. హైదరాబాద్, వరంగల్లో పోలీసుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తాం సీఎం రేవంత్. నేను ఇప్పుడున్న రెసిడెన్షియల్నే ఈ పిల్లలకి ఇస్తా. శిక్షణ పూర్తయిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కొత్తగా నామకరణం చేసిన రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో జాతీయ సమైక్యతా దినం, విమోచన దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం. ఇక్కడ సెప్టెంబర్ 17 రాగానే ఒల్లుల్లి. విద్రోహ దినం అని ఒకరు, విలీన దినం అని ఒకరు, విమోచన దినం అని ఒకరు, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం అని. సెప్టెంబర్ 17 ఆ మాట ఎటు పెడితే ఇప్పుడు సెప్టెంబర్ 11 గుర్తుందా? 9/11 2001 అమెరికా ట్విన్ టవర్స్ ని అల్ ఖైదా ఉగ్రవాదులు కూల్చేసారు చూడు. అవి అట్లా తయారైంది. ఇది నిన్ననే కదా అది డేటు, సెప్టెంబర్ 11. కొత్తగా నామకరణం చేసిన రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో జాతీయ సమైక్యతా దినం, విమోచన దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం. వాస్తవానికి తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. అంతే, తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఇది. అంతే, తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం ఒక రకంగా అందరికి 1947 ఆగస్టు 15 వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 తారీఖు వచ్చింది. ఈ సెప్టెంబర్ 17 తారీఖు ఏం జరిగి, ఒక్క నిమిషం చెప్పుకోవాలి బాయ్సాబ్. ఏం జరిగిందంటే ఇక్కడ నిజాం నవాబ్ ఉండే, ఇక్కడ నిజాం ఉండే. భారతదేశానికి అంత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రాజ్యాలన్నీ భారత్ లో విలీనం అవుతున్నటువంటి సందర్భంలో 3 సంస్థానాలు మిగిలి ఉన్నాయి. 3 సంస్థానాలు మిగిలినాయి. ఒకటి హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్, జునాగఢ్. ఈ 3 మిగిలినాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం సంస్థానాలను విలీనం చేసిన అన్ని కాదు, ఈ 3. 523 ఆటోమేటిక్ వాళ్ళే వచ్చి చేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది జూనాగఢ్, తెలంగాణ అంతే. జమ్మూ కాశ్మీర్ అప్పటికి మళ్ళా ఒప్పందంతో ఉంది. జూనాగఢ్, తెలంగాణ ఈ రెండింటిపైన సైనిక చర్య చేపట్టిన దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర ఉంది. అంతేగా ఆయన దేశంలో అన్ని విలీనం చేయలే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన నిజాం ఏమంటాడంటే మేము మీతోని కలవం, మేము పాకిస్తాన్తో కలుస్తామని చెప్పిండు. కలుస్తాం, ప్రత్యేక రాజ్యం, ప్రత్యేక దేశం అన్నాడు. ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ సంస్థానం ప్రత్యేక దేశం అని చెప్పి అప్పటికి వాస్తవానికి విలీనం కాకముందు కంటే తెలంగాణ సుసంపన్నమైనటువంటి ప్రాంతం. ఈ హైదరాబాద్ సంస్థానం ప్రపంచంలో అత్యంత ధనికుడు నిజాం, అత్యంత ధనికుడు నిజాం. రోల్స్ రాయర్ కార్లతోని రోడ్లు ఉడిచిపిచ్చినోడు నిజాం. ఇవాళ నిజాం కట్టిందే అసెంబ్లీ, నిజాం కట్టినే అన్ని. మనం చేసిన ఏం లేవు. వీళ్ళు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, నిజాం కాలేజ్ కానీ ఇవన్నీ కూడా నిజాం పెట్టినటువంటి కళాశాలే. సరే, ఏదేమైనప్పటికీ అప్పట్లో నిజాం పరిపాలనలోకి కాసిం రజీ అనేటువంటి లాతూర్ దొంగ ఎంటర్ అయిన తర్వాత ఈ మన మహిళల్ని బరివాతల బతుకమ్మలాడిచి దొరలు పెత్తందారులంతా రజాకారులకు ఒత్తాసు పలికిరు. అది వేరే అంశం. కానీ 1947 సెప్టెంబర్ 17 ఏం జరిగిందంటే భారత సైన్యము తెలంగాణలోకి వచ్చేసింది. తెలంగాణలోకి వచ్చేసి ఎక్కడి దాకా వచ్చిరంటే సైన్యము బీబీ నగర్, ఇప్పుడున్నటువంటి బీబీ నగర్ దాకా భారత సైనిక బలగాలు వచ్చేసినాయి. నిజాం రాజుకు అర్థమైపోయింది ఏమని, ఇక లొంగిపోకపోతే చావు తప్పదు అనేటువంటి ఒక విషయం అర్థమై నిజాం అప్పుడు ఆపరేషన్ పోలో అంటారు అనుకుంటా. ఆపరేషన్ పోలో అంటారు, పోలీస్ చర్య అంటారు. ఆపరేషన్ పోలో, పోలీస్ చర్య అంటారు. అయితే నిజాం మన భారత సైన్యం ఇప్పుడున్న బీబీ నగర్ దాకా రాగానే నిజాం ఇక్కడ లొంగిపోయాడు. ఆ లొంగిపోయింది సెప్టెంబర్ 17 1948 రోజు లొంగిపోయి మేము భారత్లో కలుస్తున్నామని చెప్పాడు. భారత్లో అప్పటికి నిజాంకు సపరేట్ రైల్వే, సపరేట్ కరెన్సీ, సపరేట్ ఎయిర్ ఫోర్సు, మొత్తం సపరేట్ వ్యవస్థనే ఉండే. ఒక దేశానికి ఎన్నిగా ఉన్నా అన్ని ఉండే. సంపన్నమైన దేశంగా హైదరాబాద్ సంస్థానం ఉండే. సరే, అందులో కలిసినాం, అయిపోయింది. కలిసిన తర్వాత ఈ సెప్టెంబర్ 17 రోజు తెలంగాణకు విముక్తి దొరికింది. దొరికితే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారంటే విద్రోహ చర్య అంటారు, ఇంకోళ్ళు ఏమంటారంటే విలీనం అంటారు, ఇంకోరేమో విమోచనం అంటారు, ఇంకోరు స్వాతంత్రం అంటారు, ఇంకోరు ప్రజాపరిపాలన అంటారు. ఏందో అర్థం కాదు. ఈ సెప్టెంబర్ 17 తేల్చినోడు ఇప్పుడు దాని సంగతి ఏందో తేల్చినోడు అసలు వాస్తవం మీరే చెప్పురు. తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది, హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు
ఎస్, ప్రజలు విముక్తులయ్యారు ఆ రోజే. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ వరద సాయం కోసం నేడు అమిత్ షాతో భేటీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్న నేతలు. వరద నష్టం 10,000 కోట్లు. ప్రభుత్వానికి విపత్తుల నిర్వహణ విభాగం నివేదిక జారీ. తేలియాడే డబుల్ ఇల్లు అంట, తేలాడతాయట. ఫ్లోటింగ్ డబుల్ బెడ్రూమ్ మన దగ్గర ఉన్నాయి. చెరువు నీళ్ళల్లో ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం. నీళ్లలో పిల్లల తాలూకు ఇనుప సువలు ఇట్లా లేస్తున్నాయి. మేము ఇంకున్నాం చూడు అని. ఇవి ఏవి ఇనుపకాయలు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పుడు నేను హైడ్రాక్ ఒక డిమాండ్. ఈ FTL లో కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూలుస్తున్నామా ఉంచుతున్నామా? ఏం చేస్తాం ఇప్పుడు వీటిని? తేలియారే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడ కట్టినా కేసీఆర్ చెరువుల కాడ కుంటల కాడ కట్టిండు అంతే. ఇప్పుడు ఇంకా జర్ర గట్టి వాన పడితే ఇక్కడ సెల్లార్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో బ్లాక్ పోవాలంటే ఈడ మునిగి ఆడదే ఈత కొట్టాలి, ఈత కొట్టిపోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి అందులో. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దివాలాపూర్ ఖాన్ చెరువు బఫర్ జోన్ లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు, 6 బ్లాకులు పూర్తి, మిగతా వివిధ దశల్లో. 8 ఏళ్లుగా పనులు. అప్పటి నుంచి నీళ్లలోనే. తుర్కయంజాల్ మాసబ్ చెరువు అలుగు నాలాకు అటు ఇటు నిర్మాణం. ఇప్పుడు వీటిని కూలుస్తారా ఉంచుతారా? ఇవి ప్రభుత్వం చేయ కదా. చెరువు ఈ కుంటలను కబ్జా పెట్టి కట్టిరు కదా, వీటిని కూలుస్తారా ఉంచుతారా? హైదరాబాద్ చెప్పాలి. ధరణి స్థానంలో భూమాత. రీసర్వే చేపట్టి భూదార్ కార్డులు. టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ. కౌలుదారు చట్టం 2011 అమలు. కౌలు రైతులకు రుణార్హత కార్డులు. 1958 ముందు అసైన్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలు. సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం. ధరణి కమిటీ ముసాయిదా నివేదిక. ఇక ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తున్నట్ట. ఆధార్ కార్డు లెక్క భూదార్ కార్డు ఇస్తారంట. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్. 21 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తులు. నవంబర్ 10న CBT పద్ధతిలో పరీక్ష. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాను తేల్చాలే, లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది ఇక్కడ. అయితే గ్రూప్ 4 జాబ్లకు సంబంధించి వీరు అన్విల్లింగ్ తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన 4 పరీక్షలు రాస్తాడు, అందులో గ్రూప్ 4 కూడా రాస్తాడు. గ్రూప్ 4 కంటే పెద్దగా వచ్చినటువంటిది చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు గ్రూప్ 4 వదిలేస్తాడు. ఈ గ్రూప్ 4 ను ముందే నాకు ఇష్టం లేదని అన్విల్లింగ్ అని పెడితే అనుకున్న వాళ్ళకి వస్తాయి కదా. కాబట్టి గ్రూప్ 4 లో ఏది మీరు పెద్ద ఉద్యోగాలు వస్తే అదే చూస్ చేసుకోరు, కానీ ముందే బిల్లింగ్ అన్విల్లింగ్ లెటర్ ఇచ్చేస్తే ఏమైతే బ్యాక్ లాగ్ ఉండకుండా ప్రభుత్వం తర్వాత TGPSC చర్యలు తీసుకోవాలి. బ్యాక్ లాగ్ ఉంటే ఏమైతే ఇప్పుడు మనం నోటిఫికేషన్ వేసిందని నింపుతుంది కాయ, మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ నింపుతామంటే ఇది కరెక్ట్ కాదు కదా. వైద్య విద్యార్థినిపై రోగి దాడి. మద్యం మత్తులో జూనియర్ డాక్టర్తో అసభ్య ప్రవర్తన. నిందితుడు అరెస్టు. గాంధీ ఆసుపత్రిలో ఘటన. ఏం తయారయ్యారా ఆయన. నిన్న మొన్న అల్లదేలు వెళ్ళాయి. శనార్థి తెలంగాణ చూద్దాం. హర్రర్ మూవీలో పూజా హెగ్డే స్టార్ హీరో డైరెక్షన్ లో దయ్యం సినిమా అనట. దయ్యం సప్పుడు చేయట్లే. కులగణనపై బీఆర్ఎస్ బీజేపీ స్టాండ్ ఏంటి? నోరు మెదపని ఆ పార్టీ లీడర్లు. గతంలో బీసీ సీఎం అన్న బీజేపీ, ఎస్సీ వర్గీకరణకు సై అన్న కమలం. కులగణనపై మౌనం వెనుక మతలాబేంటి? కులగణన బీఆర్ఎస్ కి ఇష్టం లేదా? ఇప్పటికే బీఆర్ఎస్ చేతిలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్. బీజేపీ అజెండానే బీఆర్ఎస్ అమలు చేస్తుందా? ముందడుగేస్తున్నది అధికార కాంగ్రెసే. తెలంగాణలో ఎక్కడ చూసినా కులగణన చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులగణన చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ మేరకు కులగణన చేసేందుకు కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా తెలంగాణ హైకోర్టు సైతం కులగణన లెక్కలు తీసి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కార్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కులగణనపై ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీలే కులగణన కోసం పట్టుబట్టాల్సింది పోయి అధికార కాంగ్రెస్ కులగణన చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నా బీఆర్ఎస్ బీజేపీలు మాత్రం మౌనం వహిస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు కులగణనపై తమ స్టాండ్ వెంటనే విషయం స్పష్టం చేయలేకపోవడం గమనార్హం. నేను చెప్తా ఉన్నా కదా, బీఆర్ఎస్ బీజేపీకి చెప్తా ఉన్నా, బీసీల కులగణనకు మీరు నకరాలు చేస్తే పండబెట్టి తొక్కుతారు బీసీలు. ఈసారి బీసీలు మేల్కొని రెడీగా ఉన్నారు. మీ స్టాండ్ చెప్పండి కులగణన మీద. అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఈ విషయం ఎందుకు మాట్లాడరు? మీరే కూల్చేసుకోండి, లేకుంటే మేము కూల్చేస్తాం. తాగే నీళ్ళలో డ్రైనేజీ వదిలితే ఊకుందామా? చెరువులను చెరబడితే చెరసాలే. గంజాయి డ్రగ్స్ పై ఉత్పాదం మోపండి. ఆ మాట ఎత్తాలంటేనే వణుకు పుట్టాలి. ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి. 262 అక్రమ నిర్మాణాలు కూల్చేసినాం. 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఫిలిం నగర్ టు మల్లంపేట వరకు కూల్చివేతలు. భవిష్యత్తులో మరిన్ని అక్రమ నిర్మాణాలు నేలమట్టం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. 60 లక్షల ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ఎలక్ట్రానిక్ మార్కెట్ $150 బిలియన్ పైనే. $500 బిలియన్ స్థాయికి ఎదగాలనేది లక్ష్యం. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ. కాంప్రమైజ్ పాలిటిక్స్. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు. రంగారెడ్డికి
ఆ రామ్రెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి. ఆ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కాట్లే. రామ్రెడ్డి అంటే అంకుశం సినిమాలో రామ్రెడ్డి ఆ కుటుంబాన్ని జైల్లో వేయడం రేవంత్ కు సాధ్యం కావట్లే. రాహుల్ క్విట్ ఇండియా విదేశాలకు వెళ్లి ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా? కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక కాంగ్రెస్ 5 గ్యారంటీలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు గ్యారంటీల ప్రకటన. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, మహిళా పెద్దకు నెలకు 3,000, మహిళలకు 5 లక్షల వడ్డీ లేని రుణాలు, కాశ్మీర్ పండితులకు పునరావాసం కల్పించడం, రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి 11 కిలోల బియ్యం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను జమ్మూ కాశ్మీర్ కోసం ప్రకటించింది. రేవంత్ తో పవన్ భేటీ, సీఎం కు కోటి చెక్కు అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం. పెద్ద మనసు చాటుకున్న తెలంగాణ పోలీసులు. 1 డే శాలరీ 11.06 కోట్లు చెక్కు సీఎం కు అందజేత. సార్, సీఎం గారు వాళ్ళ సరెండర్లు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ సరెండర్లు పెండింగ్ ఉన్నాయి, డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడల్లా వాళ్ళ తృణమో పనమో సాయం చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ పెండింగ్ లను కూడా మనం సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులకు సంబంధించిన సరెండర్స్ గట్టిగా ఢిల్లీకి సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ తో కలిసి ఖర్గేతో భేటీ. మంత్రివర్గ విస్తరణపై చర్చ, ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు పైన చర్చించే అవకాశం ఉందట. ఢిల్లీకి పోయారు. ఇక రిజర్వేషన్లు రద్దు కావు, దేశంలో బీజేపీ ఉన్నంత కాలం రద్దు చేయలేరు. రాహుల్ దేశ భద్రతను ముప్పులో పడేస్తుండు, ప్రాంతం మతం భాష పేర్లతో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుండని కేంద్ర మంత్రి అమిత్ షా అంటా ఉన్నారు. 2025 లోపు విద్యుత్ ఉత్పత్తి చేయాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని చేరుకోవాలి. భూ నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించాలి. అర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు, మంత్రులు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇక పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించింది. ఇక సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగరవేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, జెండా ఎగరవేసే వారి లిస్టు రిలీజ్ చేసినట్ట. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. అయితే జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగరవేయాలట. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెండా ఎగరవేసే వారి లిస్టును కూడా ప్రకటించింది. క్షమించండి సార్, సుక్క ముక్క లేకుండా ఉండలేను. గణపతిని ముందుగా నిమజ్జనం చేస్తున్న భక్తులట. మరి లేకపోతే పూజలు చేయాలంటే వాళ్ళు తినకుండా ఉండాలి కదా, తినడు తాగకుండా. స్కూటర్ రిపేర్ చేయాలని చెప్పేసి షాప్ దగ్గర పెట్టినాడు. స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూమ్ కు నిప్పు. కంప్యూటర్లు 6 స్కూటర్లు సామాగ్రి ధ్వంసం. షోరూమ్ సిబ్బంది ఫిర్యాదుతో యువకుడి అరెస్ట్ చేసిన పోలీసులు. కర్ణాటకలో కలబుర్గి పట్టణంలో ఘటన. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందట. స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా. ఏమేస్తామన్నా? వినాయక మండపాల దగ్గర డీజే చప్పులు, సినిమా పాటలతో భక్తి పరవశించిపోతుంది. రంగురంగుల లైటింగ్, వెలుగుల్లో లేజర్ కాంతులతో స్వర్గాన్ని మించిన సెట్టింగ్లతో వినాయక మండపాలు మెరిసిపోతున్నాయి. ఒక్కరికంటే ఒకరు ఎక్కువ పోటీపడి వినాయక విగ్రహాల ఎత్తును పెంచుతూ తమలో ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. గతంలో ఊరికి 1-2 విగ్రహాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాడకోటి వెలిసి నవరాత్రి పూజలు అందుకుంటున్నాయి. గణేశుని కూడా కులాల తీరుగా విభజించి పూజిస్తున్నారు. అర్ధరాత్రి దాకా చెవులు సిల్లులు పడేలా మైక్ సౌండ్లతో భజనలు చేస్తూ పరవశించిపోతున్నారు. తీరు నైవేద్యాలు, నిత్యాన్నదానాలతో వినాయక మండపాల దగ్గర. నిజంగా వాస్తవానికి అప్పుడు ఊర్లలో కూడా ఏడిపోతున్నాం అంటే కుర్మల గణపతి కాడికి పోతున్నాం, ఆ గొల్లోల గణపతి కాడికి పోతున్నాం. ఇగో ఇట్లా చెప్పేది. దానికి ఏ దానికి గణపతులకు కూడా దాన్ని కట్టి చెప్పేది. వేడుక ఏదైనా కులానికి భరోసాని ఇవ్వాలి. సకినాల సుధాకర్ పటేల్. యాకే కాకై రాజకీయ పార్టీ ఒళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పై మాట్లాడు నా మోసి అనిపిస్తలేదా అనే. రాజకీయ పార్టీలు యూట్యూబ్ ఛానల్స్ పై మాట్లాడు నా మోసి అనిపిస్తలేదని. సో ఇది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక దిశలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. జీరో ఇంటెలిజెన్స్, జీరో వార్నింగ్స్. ఇక 1999 కాందహార్ విమానం ఐజాక్, ద అన్టోల్డ్ స్టోరీ. నిఘా వ్యవస్థలు పూర్తిగా విఫలమైన వేళ వాజ్పేయి హయాంలో మసూద్ అజార్ సహా 3 బందీల విడుదల. మన పిరికితనమే వారిని గెలిపించిందా? IC 814 వెబ్ సిరీస్ పై దిశ స్పెషల్ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా చూపించారు. ఎందుకంటే కాందహార్ లో మన ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోయారు. కాందహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో. పాకిస్తాన్ వాళ్ళు మేము దిగనేమని చెప్పారు, అమృత్సర్ లో దించారు. ఇంక ఏదో ఫ్యూయల్ కోసం ఏదో దనలాడారు. కానీ అది చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ. వాజ్పేయి ఉండగానే 3 ఉగ్రవాదులను తీసుకుపోయి అలా కప్పచెప్పొచ్చారు. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అంట. ఇక PM ఈ డ్రైవ్ స్కీమ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. చెరువులను చెరబడితే జైలుకే. అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చేసుకోండి, లేదంటే హైడ్రా కూల్చేయడం ఖాయం. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న లీగల్ ఫైట్. FTL బఫర్ జోన్ నిర్మాణాలు రెగ్యులర్ చేయం.
పెద్దల బంగ్లాలతో పేదలకు వరద ముప్పు, ఫామ్ హౌజ్ల వ్యర్థాలు తాగునీటిలో కలుస్తాయి, మూసి బాధితులకు డబుల్ విండ్లు, రాష్ట్రంలో డ్రగ్స్ పేరు వింటే వణుకు పుట్టాలి, పోలీసుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, వరంగల్ హైదరాబాద్లో ఏర్పాటు, పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్. ఇక ఢిల్లీకి రేవంత్ నేడు ప్రధాని అమిత్ షాతో భేటీ, వరద నష్టంపై నివేదికకు ఆర్థిక సాయం విజ్ఞప్తి, ఎస్డీఆర్ఎఫ్ నిధుల వినియోగంపై వివరణ, అనంతరం రాహుల్ ఖర్గేతో భేటీ, కేబినెట్ పార్టీ పదవులపై డిస్కషన్, సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పీసీసీ చీఫ్ సైతం. సీఎం రేవంత్ తో పవన్ భేటీ, జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంఆర్ఎఫ్ కు ₹1 చెక్ అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం. ఇక కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, చీరా గాజులు కేసీఆర్ బంపు, మహిళలను చులకన చేసి మాట్లాడితే తాట తీస్తాం, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి. ఇక పాడికి పాడెక్కే సమయం వచ్చిందని సుజాత. ఇక 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ల్యాబ్ టెక్నీషియన్స్ ఖాళీల భర్తీకి ఈ నెల 21 ఈడబ్ల్యూఎస్ కోటా తేలాలి, అందులో బీసీలకు అన్యాయం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్, దరఖాస్తులో టెట్ మార్కుల సవరణకు ఛాన్స్ ఇచ్చిందట, రేపు అవకాశం ఉంది. ఇక 23 ప్రాంతాల్లో 262 కట్టడాలను కూల్చివేశాం, 112 ఎకరాల చెరువుల భూములను 112 ఎకరాల భూములను రికవరీ చేసిందట హైడ్రా. ఇప్పటికి 74 రోజుల హైడ్రా నాన్ స్టాప్ ఆపరేషన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన, అందులో పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీల నిర్మాణాలు. సెప్టెంబర్ 15 ప్రజాపాలన దినోత్సవం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ సంబరాలు, గతేడాది సమైక్యత దినోత్సవం జరిపిన బీఆర్ఎస్, ఒకటే సందర్భం వేరువేరు ఆలోచన వేడుకలు. రిజర్వేషన్ల పరిమితిని 50% దాటిస్తాం, నేను ఎప్పుడూ రిజర్వేషన్లు వ్యతిరేకించలేదు, నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేసీఆర్ ను జైల్లో వేసేవాళ్ళం, అంకుశం సినిమాలో రామరెడ్డి లాగా గుంజుకపోయేటోళ్ళం, మేము అధికారంలోకి వచ్చి ఉంటే అదే జరిగేది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో గులాబీ బాస్ కుమ్మక్కు, అందుకే రేవంత్ ఆయన జోలికి వెళ్లడం లేదు. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 17న రాష్ట్రానికి అమిత్ షా తెలంగాణ విమోచన వేడుకలకు హాజరు కాబోతా ఉన్నాడు. ఇక మైనింగ్ కంపెనీ కోసం భూమాయాజాలం, రికార్డుల్లో నుంచి 10 ఎకరాలు మాయమైపోయినాయట. ధరణి వచ్చాక ఆర్ఎస్ఆర్ లో తేడాలు, ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ పట్టా భూములు, క్లారిటీ లేకుండా రికార్డుల్లో నమోదు. సూర్యాపేట జిల్లా గర్డెపల్లి మండలంలో సర్వారం రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ 313లో వింతలు. ఇంకా అన్నే కాదు, ఈడ గుండపోచంపల్లి కాడ 250 కోట్లు ప్రభుత్వానికి పన్ను కట్టేది ఉంటే వాడు ఏం చేస్తా ఉన్నాడు, వాని పేరు కమలాకర్ రెడ్డి, వాడు ఏం చేస్తానంటే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నేను మీ ఓన్నే అని చెప్పి అది దాని నుంచి ఫోన్లు చేయించి కాపాడు. నిన్న ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదు. మేడ్చల్ కలెక్టర్ గారికి నేను ఆల్రెడీ కాపీ ఉంది, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే, వారి మీద 250 కోట్ల రూపాయల ఫైన్ కట్టి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిందే. ఫీజుల నియంత్రణపై కమిటీ, కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం, 9 పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ అప్గ్రేడ్ చెప్తా ఉన్నా. వాడికి ఆ అక్రమార్కునికి ఏ మంత్రి కొమ్ము కాసినా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో కడిగి పారేస్తా. కమలాకర్ రెడ్డి అని క్రషర్ మిషన్ కి సంబంధించినటువంటి వాడు, ఏ మంత్రి అన్నా కొమ్ము కాసినా, అధికారులకు ఫోన్ చేసినా వాడి దగ్గర వసూలు చేయాల్సిన 250 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ చేసి తీరాల్సిందే. లేదు మేము అండగా ఉంటామని ఎవరన్నా అనుకుంటే మీ కర్మ, ఇక నేనేం చేయలేను దానికి. పాలిటెక్నిక్ కాలేజీలకు ఇంజనీరింగ్ అప్గ్రేడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థులు లేని స్కూళ్లు 1600 ఉన్నాయంట, అందులోని టీచర్లంతా ఇతర స్కూళ్లకు బదిలీ. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇక కాంగ్రెస్ లోకి వస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి, నాతో పాటు 3 ఎమ్మెల్యేలను తీసుకొస్తా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, ఏఐసిసి దగ్గర ఓ బీఆర్ఎస్ నేత ప్రతిపాదన, అక్కడి నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం, గులాబీ లీడర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు టాక్. ఏమైనా చేయండి, నన్ను మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించండి, ఎమ్మెల్సీ పదవికి సైతం రిజైన్ చేస్తా, అంతేకాదు నాతో పాటు 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తా. ఎవరైనా చెప్పు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు ఈయన, వెలమాయన కేసీఆర్ చుట్టం. ఓకే రైట్. ఇక రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో సాధ్యాసాధ్యాలపై అధికారుల డిస్కషన్. ఏవియేషన్ ఆఫీసర్లతో వికాసరాజ్, హరిచంద్ర మీట్ అయ్యారట. అయితే వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో ఇవి ఎయిర్పోర్ట్లు. ఆల్రెడీ వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండే, ఆ సుబేదార్ దగ్గర ఎన్నో ఉండే, ఎన్మాములనా కాదు, మార్కెట్ అది ఒక ఎయిర్పోర్ట్ ఉండే ఆడ. ఇంకా నిజామాబాద్లో లేనట్టు, ఖమ్మంలో మాత్రం కావాల్సినటువంటి ఇట్లా ఈ చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు అయితే రావాలి. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ పోవాలంటే 3 గంటలు పడుతుంది, వరంగల్ అంటే ఇప్పుడు 1.5 పడుతుంది హైదరాబాద్ నుంచి, ఇక ఖమ్మం అయితే 2 గంటలు పడుతుంది. విషయం ఏంటంటే ఈ విమానాలు కూడా ఎట్లుండాలంటే
ఇప్పుడు ఆ రారి ఎక్కువ రాయినట్టు ఉండాలి, లేకపోతే 2 గంటల ముందు ఆడికి పోయేలోపు ఈడికే పోతారు కదా. అంతే ఆడికి పోయి వెయిట్ చేసి అంత అట్లుంటుంది అన్నట్టు, అట్లుండాలి. రైట్. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. మల్లన్న గారు గవర్నమెంట్ ఈసారి ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పండి, చాలా మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఆగి ఉన్నాయి. ఇవి స్కాలర్షిప్స్ ఇంకా రిలీజ్ కాలేదు, రియంబర్స్మెంట్లు రిలీజ్ కాలేదు, అవి రిలీజ్ చేయండి. చాలా మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అన్నది మంచి పరిణామం మామూలు దగ్గర. రైట్ దా శ్యామ్.